ఇందులో నెంబర్ 2 డిఎన్ఏ అన్నాను కదా. డిఎన్ఏ అంటే ఏంటి అంటే ఇది ఇప్పుడు అప్పటిది కాదు, దాదాపుగా 3 లక్షల ఏళ్ల క్రితం వరకు వెళ్ళాలి. అంటే ప్రపంచం అంచు వరకు వెళ్ళాలి, చరిత్ర చివరి వరకు వెళ్ళాలి, మానవుడి పుట్టుక వరకు వెళ్ళాలి, 3 లక్షల ఏళ్ల క్రితం వరకు వెళ్ళాలి. అప్పుడు మనిషి ఎలా బతికాడో తెలుసుకోవాలి. అంటే ఒక ఆటవిక సమాజం నుంచి ఆధునికత వైపు, ఒక జంతు ప్రవృత్తి నుంచి ఈరోజు ఒక నియమ నిష్ఠలతో ఒక కుటుంబ ఏర్పాటు వరకు ఎలా సాకారం చేసుకోగలిగాడు తన జీవితాన్ని. ఒక పితృస్వామిక వ్యవస్థ ద్వారా మాత్రమే ఈ కుటుంబ వ్యవస్థ ఎలా సాకారం అవ్వగలిగింది అది తెలుసుకోవాలి. అంటే నేను ఇంతకు ముందు అన్నట్టుగా ఆటవిక సమాజం నుంచి ఆధునికత వైపు అంటే ఎస్, ఆటవిక సమాజం ఒక అడవి సామ్రాజ్యంలోకి వెళ్ళాలి. సింహాలు పులుల విషయంలోనే మనం దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇందులో పర్టికులర్గా జంతువులన్నింటిలో కూడా సింహాలు పులులు తమ మగ సింహాలు మగ పులుల విషయంలో చాలా రక్షణని కోరుకుంటూ ఉంటాయి. అంటే ఇక్కడ ఆడసింహం మగసింహం కలయిక తరువాత పుట్టిన పిల్లల్ని కాపాడుకోవడానికి ఆడసింహం ఏం చేస్తుంది అంటే తన మగసింహాన్ని రక్షణగా పెట్టుకొని బయట నుంచి ఆహారం తానే సేకరించొచ్చి మగసింహానికి పెడుతుంది. అలాగే మిగతా మగసింహాలు తన మీదకి రాకుండా తన బిడ్డల్ని ఏమీ చేయకుండా ఈ మగసింహాన్ని రక్షణగా పెట్టుకుంటుంది. కేవలం ఒక్క ఆడసింహం మాత్రమే కాదు, అదే విధంగా ఆ మగసింహం ద్వారా పిల్లల్ని సంక్రమించుకున్న మిగతా ఆడసింహాలు కూడా ఆ మగసింహం రక్షణలోనే ఉంటాయి. అందుకే ఆ సింహానికి మనం కింగ్ అని ఇలాంటి పేర్లు చెబుతూ ఉంటాం. ఇప్పుడు మనం కూడా చూడొచ్చు, లయన్ కింగ్ లాంటి సినిమాల్లో కూడా మనం చూడొచ్చు ఎంత అంటే ఆ మేల్ ఫీమేల్ తల్లి తండ్రి ఆ రిలేషన్ అనేది సింహాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా జూలు విధించి చాలా గ్రేస్గా బలంగా కనబడే ఆ మగసింహం ఉన్నప్పుడు మిగతా సింహాలు ఈ ఆడసింహం దగ్గరికి కానీ ఆ పిల్లల దగ్గరికి కానీ రావన్నమాట. యానిమల్ కింగ్డమ్లో కానీ లేదంటే మనం జియోగ్రఫికల్ మూవీస్ కానీ ఇలాంటివి ఏది చూసినా అర్థమవుతుంది. లయన్స్ అండ్ టైగర్స్ విషయంలో ఇదే ఉంటుంది. టైగ్రెస్ అంటే ఆడ పులిని కాపాడుకోవడానికి మగ పులి ఆ పిల్లలు పెద్దయ్యే వరకు ఎలా రక్షణ కల్పిస్తుంది అని తెలియడానికి మనం ఇది తెలుసుకోవాలి.